సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రోహిత్ వేముల తల్లి రాధిక. కేసుపై సమగ్రంగా దర్యాప్తు చేసి తమకు న్యాయం జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని రోహిత్ వేముల తల్లికి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ ని కలిశారు రోహిత్ వేముల తల్లి రాధిక. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ఎస్ బలరాం, హెచ్సియు విద్యార్థి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి రోహిత్ వేముల 2016లో సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే అప్పుడు యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితుల్లో కానీ అక్కడ వేధింపుల కారణంగానే సూసైడ్ చేసుకున్నారంటూ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఎస్సీ అట్రాసిటీ కేసులతో పాటు చాలా పలు సెక్షన్ల కింద వీసీతో పాటు కొంతమంది బీజేపీ నేతలపైన కూడా కేసు నమోదైంది. అయితే దీనికి సంబంధించి దాదాపు 8 years దాకా అంటే ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు మొన్న 2 రోజుల క్రితం హైకోర్టుకు ఒక అఫిడవిట్ సమర్పించిన పరిస్థితి ఉంది. అయితే ఆ కేసును కూడా క్లోజ్ చేసుకుంటూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి గిరుకురపడే అంశాలు ఉన్న నేపథ్యంలో దీని వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పోలీసులు సమర్పించిన అఫిడవిట్లో చూసినట్టయితే కనుక ఖచ్చితంగా అంటే ఆ కేసుకు సంబంధించి రోహిత్ వేముల ఎవరు వేధించలేదు, వీసీతో పాటు బీజేపీ నేతలకు ఎవరికి సంబంధం లేదు, కేవలం ఆయన ఎస్సీ కానందువల్లనే ఈ విషయం బయటపడుతుందనే ఒక భయంతో సూసైడ్ చేసుకున్నారంటూ కూడా చేసిన కామెంట్స్ అయితే కాస్త దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక విధంగా యూనివర్సిటీలతో పాటు విద్యార్థి సంఘాలు, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం జరగడంతో హెచ్సియు కూడా రాహుల్ గాంధీ కూడా వచ్చిపోయిన పరిస్థితి ఉంది. అప్పుడు రాహుల్ గాంధీ వచ్చి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాం, రోహిత్ వేముల తల్లికి అండగా నిలుస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కూడా పాదయాత్ర చేస్తున్న సందర్భంగా కూడా రోహిత్ వేముల తల్లి రోహిత్ వేముల తల్లితో పాటు కూడా పాదయాత్ర చేసిన పరిస్థితి అయితే ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అఫిడవిట్ వేయడం అనేది గవర్నమెంట్కు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితుల నేపథ్యంలో దీన్ని పూర్తి అంటే గత ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేసింది కాబట్టి మళ్ళీ కొత్తగా రీఇన్వెస్టిగేషన్ చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. అయితే కాసేపటి క్రితం కూడా రోహిత్ వేముల తల్లి కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. రోహిత్ వేముల తల్లితో పాటు కొంతమంది యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి సంఘ నేతలు, అదేవిధంగా ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్రు కూడా వీరితో పాటు ఉన్నారు. కొంతమంది నేతలంతా ఎస్సీసెల్ అధ్యక్షుడు ప్రీతం వీళ్ళంతా కూడా కొంతమంది నేతలు కూడా సీఎం వద్దకు తీసుకెళ్లి ఈ ఇన్వెస్టిగేషన్ కేసుకు సంబంధించిన గత ప్రభుత్వం సంబంధించిన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయలేదు, కొన్ని అంశాలకు సంబంధించి పక్కదోవ పట్టించే విధంగా కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా రీఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కూడా దీని విషయంలో అనుకూలంగా స్పందించు నిన్న డీజీపీ కూడా రవిగుప్తా కూడా ఈ అంశానికి సంబంధించి కూడా ఒక నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి రీఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఖచ్చితంగా పూర్వాపరాలను మళ్ళీ పరిగణలోకి తీసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామంటూ కూడా చెప్పారు. ఈ అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిగారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా డీజీపీ కూడా ఆదేశిస్తాను, రీఇన్వెస్టిగేషన్ చేయించి ఎవరైతే చేశారో వారికి కేసు విషయంలో ఎవరు ఇంక్లూడ్ ఉన్న వారిపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో రాహుల్ గాంధీ కూడా గతంలో చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ విషయానికి సంబంధించి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసి రోహిత్ వేముల తల్లికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఒక భరోసా అయితే సీఎం రేవంత్ రెడ్డి కల్పించారని చెప్పొచ్చు. బలరాం, ప్రతాప్, అంటే సీఎం రేవంత్ విచారణకు మాట ఇవ్వడంతో ఎటువంటి విచారణ మొదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే గతంలో ఎటువంటి విచారణ సాగింది, ఇక మీదట ప్రస్తుతం ఎటువంటి పునర్విచారణ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరైతే వేధింపులకు గురి చేశారని అప్పట్లో ఒక సూసైడ్ లెటర్ కూడా రాశారు కాబట్టి రోహిత్ వేముల రాసిన లెటర్లోని అంశాలన్నింటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి అప్పుడు ఉన్న వీసీ అప్పారావు కానీ, అదేవిధంగా బీజేపీ నేతలకు సంబంధించి అప్పుడు బండారు దత్తాత్రేయ కానీ కొంతమంది బీజేపీ నేతలను మెన్షన్ కూడా చేసిన పరిస్థితి ఉంది కాబట్టి వారిని ఖచ్చితంగా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి దానికి సంబంధించిన అంశాలతో పాటు విద్యార్థి నేతలకు ఆ యూనివర్సిటీలో సంబంధించిన రోహిత్ వేముల రూమ్కి సంబంధించి కానీ అప్పుడు రోహిత్ వేములను రూమ్ నుంచి కూడా బాయ్కాట్ చేయడం కానీ బయట కొన్ని రోజుల పాటు దాదాపు ఒక వారం 10 రోజుల పాటు ఆ గేట్ దగ్గరనే ప్రత్యేకంగా వెలివాడాన్ని ఏర్పాటు చేసుకొని దీక్ష కూడా చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఆ ఎపిసోడ్లో ఏం జరిగిందనే దాని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తామంటూ కూడా నేతలు చెప్తున్న పరిస్థితి. అయితే సీఎం కూడా ఈ విషయానికి సంబంధించి కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవరెవరైతే పాత్ర ఉందో ఆ పాత్రకు సంబంధించి మళ్ళీ విచారణ చేపుతారు. అదేవిధంగా రోహిత్ వేములతో పాటు కొంతమంది అప్పుడు దీనికి సంబంధించి జస్టిస్ ఆఫర్ అంటూ కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన పరిస్థితి ఉంది. ఆ రూమ్లో జరిగిన పరిస్థితులు కానీ అప్పుడు రోహిత్ వేముల ఎందుకు అక్కడ
ప్రత్యేకంగా వెలివాడ ఏర్పాటు చేసుకుని అక్కడ దీక్ష చేయాల్సి వచ్చిన పరిస్థితి కానీ వీటి అన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఒక సీనియర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మళ్ళీ ఒక కమిటీ వేసి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కేసులు రీఓపెన్ చేసేసి మళ్ళీ పూర్వాపరాలను కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ అన్నింటిని కూడా తీసుకుంటామని అయితే మొన్న 2 రోజుల క్రితం కోర్టుకు సమర్పించిన వాటిలో కూడా ఎలాంటి ఎవిడెన్స్ లేవన్నారు. కాబట్టి ఎవిడెన్స్ను సేకరించేందుకు ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎవరు ఆత్మహత్యకు పురిగొల్పేలా విధంగా చేశారనే దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్లో తేల్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఆ ఇన్వెస్టిగేషన్ రీఓపెన్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన కేసులో బాధ్యులు ఎవరున్నారు, వీసీ బాధితులు ఉన్నారా, బీజేపీ నేతలకు సంబంధించిన కొంతమంది నేతలను ఉన్నారనే ఒక టాప్ కూడా వచ్చింది కాబట్టి ఆ టాక్ సంబంధించిన విషయంలో ఎవరెవరు ఉన్నారు ఈ విషయంలో ఇప్పుడు హెచ్ఆర్డీకి సంబంధించిన కీలకమైన వ్యక్తుల పేర్లు కూడా కొన్ని తెరపైకి వచ్చాయి కాబట్టి పెద్ద ఎత్తున దుమారం రేగింది. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరెవరు అతన్ని ఆత్మహత్యకు పురిగొల్పేలా చేశారనే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి బాధితులకు న్యాయం చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు. బలరాం. రైట్.